వెంకట్ గారు మరో కాలర్ అయితే ఉన్నారు, రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. రాజ్యలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య. అది నాకు భూమి ఉంటే అతను నాది కాదు అని చెప్పేసి పొలం దున్నుకొని దానిలో 65 years వేప చెట్టు కొట్టేసి నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అదే డబ్బులు అదే పొలం కూడా ఎవరికి ఇవ్వకుండా అడ్డం పడ్డాడండి. పొలం కూడా దున్నుకుంటే ఫోటోలు తీసాము 3 months నాడు పోలీసుకు పెట్టాము. దాన్ని ఏం చేయొచ్చో నాకు తెలవట్లేదండి. అది ఏమన్నా చెప్తారేమని అడుగుతున్నా. పోలీస్కి వాట్సాప్ లో పెట్టాము మన సిఐ గారికి మా మండలంలో. అది అడుగుతుంటే మీతో కాంటాక్ట్ చేస్తారమ్మా అని బాగానే మాట్లాడుతున్నాడు. అది సివిల్ కివిల్ అని ఏం అనట్లేదు ఆయన. అది డబ్బులు కూడా 1 లక్ష రూపాయల దాకా 70-80 ఏళ్ళ చెట్టు కొట్టుకున్నాడు అసలు అతను. నీది కాదు పొలము, ఆమెది కాదు, వేరే వాళ్ళు అదని ఇదని చెప్పి 1 ఎకరం పొలం కూడా దున్నుకొని వేరే వాళ్ళకి నేను ఇద్దామని చూస్తున్నా కూడా ఇవ్వకుండా చేశాడు. ఇప్పుడు ఇదైతే 3 months అవుతుంది సార్, నేను పెట్టాను అప్పుడే. ఇది ఏం చేయాలండి? ఇప్పుడైతే ఎవరినో ఇచ్చి ఒక మనిషిని పెట్టాను. అట్లాగా ఏం చేయాలి? కేసుకి ఏం చేయాలి సార్ అది చెప్పమానండి. ఇది ఎక్కడమ్మా పొలం? ఎక్కడ మీది? ఇది గుంటూరు జిల్లా అమరావతి మండలం అండి. గుంటూరు జిల్లా అమరావతి మండలం. ఈ మధ్య ఆ ఏరియా నుంచి కూడా ఎటువంటి చాలా వస్తున్నాయి. ఓకే, నవ్వుతున్నారు, అది చెప్పగానే నవ్వుతున్నారు. గుంటూరు ఈ మధ్య దానికి బాగా ఫేమస్ అయిపోయింది అమరావతి జోన్. ఓకే అమ్మ, ఒక విషయం చెప్తా వినండి అమ్మా. ఇప్పుడు అది మీరే దున్నుతున్నట్టు మీ పేరు మీద పాస్బుక్స్ కానీ ఈ రైతు బంధు పథకాలు లాంటివి వచ్చినట్టు కానీ ఈ రైతు బంధు పడడం కానీ పహానీల్లో కానీ మొత్తం మీ పేరే ఉందా? చెట్టు కొట్టేసుకొని ఊరికి అలా చేస్తున్నాడు. మనకు ఉంది పొలం, మన సొంతమే అది. అతను 2 సార్లు ఎవరో ఇసుక తీసుకున్నాడు నాకు తెలియకుండా. ఇక చెట్టు కొట్టేసుకున్నాడు. 1 లక్ష రూపాయల దాకా అమ్మేసుకున్నాడు. పొలంలో ఉండే ఎన్ని పాత 65 years నుంచి ఒక వేప చెట్టు ఉంటే అన్ని కొట్టేసుకున్నాడు. నాకు తెలియదు అనుకుంటాడు. నేను ఇక్కడ నుంచి అన్ని కనుక్కుంటా. అంత ముందు రోజు కూడా ఒక అబ్బాయిని పంపిస్తా చెట్టు ఉంది. చెట్టు లేదు అంతే సార్. నేను రాశాను మన రాజ్యలక్ష్మి గారు. చెప్పండి. హలో అమ్మా, ఒక విషయం అమ్మా, పోలీస్కి మీరు కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులైంది? అది 27వ తారీఖు ఇచ్చానండి, మేలో చివర. ఓకే, సో ఇప్పటి వరకు మీకు పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఏమి కాల్ రాలేదా? నేను చేస్తుంటే మాట్లాడుతున్నారు, మీతో ఆయన టచ్ లో ఉంటాడమ్మా, అది ఇది పంపించారు, కనుక్కున్నారు. ఊళ్ళో వాళ్ళ ద్వారా కూడా వచ్చింది. ఇక నాకు ఏంటంటే ఏం చేయాలో తెలియదు, ఎంత పడితే ఏం బాగోదు అన్నట్టు అప్పుడప్పుడు అడిగితే మీరు మీకు ఒక సలహా ఇస్తాను. గుంటూరు జిల్లా కోర్ట్ కాంప్లెక్స్లో ఫ్రీ లీగల్ సర్వీస్ ఎయిడ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి కోర్టు కాంప్లెక్స్లోనే ఉంటుంది. ఇది పల్నాడుకి వస్తుంది సార్. తలనొప్పి కాదమ్మా, పల్నాడు. ఓకే, పల్నాడు కోర్టు కాంప్లెక్స్ ఏదైతే ఉందో కోర్టు కాంప్లెక్స్లో మీరు అక్కడ అడ్వకేట్ బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఎక్కడా అని అడగండి. ఏ లాయర్ అన్నా మీకు హెల్ప్ చేస్తారు ముందుకు వచ్చి. మొత్తం మీరు చెప్తే అక్కడ పల్నాడు బార్ అసోసియేషన్లో ఉన్న ఏ అడ్వకేట్ అన్నా సరే మీతో వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పర్టికులర్గా ఏం జరిగింది, ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని ఎంక్వైరీ చేసి మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారమ్మా. అంటే కాదమ్మా, ఇక్కడ ఇది ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా తెలియకుండా మీరు ఎస్పీకి ఏమని రాస్తారు? అందుకే అదేనమ్మా, మీరు ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మీరు పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళి తెలుసుకోలేరు కదా. సో ఒక్కసారి మీరు కోర్టు దగ్గరికి వెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా ఉందండి సిచ్యువేషన్ అని చెప్తే ఎవరో ఒకళ్ళు అడ్వకేట్ అక్కడ లీగల్ ఎయిడ్ సర్వీస్ నుంచి వచ్చి లేదు మీకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా అక్నాలజ్మెంట్ ఇచ్చి ఉంటారు. ఆ అక్నాలజ్మెంట్ మీద స్టేటస్ ఏమైంది అని మీకు అడిగి ఎగ్జాక్ట్గా చెప్తారమ్మా. నేను మీరు ఎట్లా అటు ఇటు తిరిగితే మీ పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. కానీ ఆయన పెట్టమ్మా అన్నారు కానీ నాకు పట్టాకి ఎంత పడితే ఏం బాగోదు కదా అన్నట్టు నేను చేస్తుంటే మీకు ఒక అతను టచ్లో వస్తాడమ్మా అన్నాడు. నేను ఫేర్ అని ఇంతవరకు రోజు ఏమెంత పడతానో నేను చేయలేదు సార్. అదే అమ్మా, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ దగ్గర మీరు అప్రోచ్ అయితే మీకు ప్రాపర్గా తెలుస్తుంది అమ్మా. అంటే కరెక్ట్గా ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. ఇదేదో అంటున్నారు కదా సార్, ఇదేంటి
పర్సనల్ గా దాన్ని ప్రైవేట్ గా అంటే ఏంటి సార్? అదేనా మీరు చెప్పేది? కాదమ్మా, ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఫస్ట్ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏమైందో తెలియాలి కదా. అదే అది తెలిసినాకే కదా అది తెలిసేకే ప్రైవేట్ కంప్లైంట్ అనేది మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీస్ అనే వ్యక్తి పని చేయకపోతే మీరు వేసేది అది. అంటే ఒకవైపు కొంచెం ఇంటర్నల్ అవేర్నెస్ చేస్తున్నారు, అందుకని మళ్ళీ మిమ్మల్ని దూరంగా చేయాలనిపించి చేస్తున్నారు. ఓకేనమ్మా, ఓకే. ఎస్. ఇప్పుడు వెంకట్ గారు మామూలుగా సివిల్ కేసుల్లో పోలీసులు కేసు నమోదు చేశారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అసలు వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయా? ఇది చట్టబద్ధం అంటారా లేకపోతే తప్పుదారి అంటారా? ఇక్కడ ఏమైపోతుంది అంటే సివిల్ నేచర్లో పోలీస్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అవుతున్నాడు, అవ్వట్లేదని మనం ఎందుకంటే అంటే ముఖానికి ముసుగేసుకు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఖచ్చితంగా పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరూ కాదు కానీ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. సివిల్ నేచర్లోకి పోలీస్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయితే మనం ఏం చేయాలి? రైట్, ఇన్ కేస్ ఫస్ట్ సెటిల్మెంట్కి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు అనుకోండి, ఇంటెన్షనల్గా ఏదో ఫాల్స్ కేసు పెడుతున్నారు, ఇమ్మీడియట్లీ అప్రోచ్ టు ది స్టేట్ హానరబుల్ హైకోర్ట్, క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి వెళ్ళిపోవచ్చు మీరు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్ట్ సైటేషన్స్ అండి, ఒకటి కాదు. సివిల్ నేచర్లో ఉన్న ఏ కేసులో కూడా మీరు క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయొద్దు, ఇంటెన్షనల్గా ఫైల్ చేయొద్దు. అంటే ఏదో ఒకటి పెట్టి నిన్న సైట్ దగ్గరికి వెళ్తే తిట్టడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు, అసలు ఆ సైట్ మీద అతనికి రైటే ఉండదు. నేను అక్కడికి వెళ్తే ఓనర్ వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు, ఏదో ఒకటి అంటే క్రియేట్ చేయటం. సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన జీవితం అర్హత అయిపోయినట్టు కాదు. పబ్లిక్ ఈ భయం నుంచి ఫస్ట్ బయటికి రావాలి. 100% ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన అక్కడితో జీవితం అయిపోయినట్టు కాదండి. ఎఫ్ఐఆర్ క్వాష్కి ఒక ప్రొవిజన్ ఉంది, క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి హైకోర్టుని అప్రోచ్ అవ్వండి. ఓకే, అండ్ అలాగ పవర్ని మిస్యూజ్ చేసుకునే పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోమని హానరబుల్ హైకోర్టుని అడగచ్చు. రైట్. అయితే మరొక కాలర్ ఉన్నారండి, సుబ్బరాయుడు పిడుగుడాల నుంచి. సుబ్బరాయుడు గారు నమస్కారం అండి. సుబ్బరాయుడు గారు నమస్కారం. నేను పిడుగురాల నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, సమస్య ఏంటండి? నేను ఉంటాం పిడుగురాళ్ళండి, పల్నాడు డిస్టిక్. మాది ఒక ప్రాపర్టీ దాల్ మిల్ ఉందండి దిల్లీలో. 2022లో కొంతమంది పొలిటికల్ లీడర్స్తో కలిపి మాకు 7 పైసలు వాటా ఉందని బెదిరించి భయపెట్టి మీ నాన్న రాసిచ్చాడని చెప్పి భయపెట్టి మాతో కొన్నట్టు రాయించుకున్నారండి. మీరు అందులో సంతకం పెట్టారా అండి? సంతకాలు పెట్టామండి. కొన్నట్టు రాయించుకున్నారు, వాటా ఉందని చెప్పి కొన్నట్టు రాయించుకున్నారు. దుర్గి స్టేషన్ రాయించుకుంటే మేము గ్రీవెన్స్ లో పెట్టామండి. అది మనకి తిరగా మొన్న పెట్టాము, 3 ఏళ్ళ గ్రీవెన్స్ లో పెడితే ఎంక్వైరీకి వచ్చిందండి. అది ఎంక్వైరీకి వస్తే ఎంక్వైరీలో వాళ్ళు దుర్గి స్టేషన్కి వస్తే వాళ్ళు అక్కడ వచ్చిన లోకల్ ఎస్ఐ గారు మేము మీ ఇద్దరు సెటిల్మెంట్ చేసుకుంటామని లెటర్ రాస్తున్నారు, మీరు సంతకం చేయండి అని అన్నారు. అట్లా ఒప్పుకోనండి, సెటిల్మెంట్ చేసుకోవటానికైతే నేను ఎందుకు వస్తానండి, నేను గ్రీవెన్స్కి ఎందుకు వెళ్తాను, నా వాటాని ఇట్లా భయపెట్టి రాయించుకున్నారు, నా అగ్రిమెంట్ పేపర్స్ నాకు ఇవ్వమని నేను అడిగానండి. అడిగితే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. సమాధానం లేకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి మళ్ళీ పెట్టుకుంటే కారంపూడి రూరల్ సిఐ గారికి ఇది చేశారు. చేస్తే ఆయన ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఆ రోజు స్టేషన్లో జరిగినప్పుడు వచ్చిన కొంతమందిలో 4-5 వచ్చి ఇది స్టేషన్లోనే జరిగిందంటే అని వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళతో సంతకం చేయించారండి. హలో, చెప్పండి. వాళ్ళతో సంతకం చేయించారండి. చేయించి మాకు కాపీ ఇచ్చారు. అవతల మాతో భయపెట్టి రాయించుకున్న వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి ఇట్లా మాకు అమ్మినారు, అమ్మితే రిజిస్ట్రేషన్ చేస్తానని చేయట్లేదు అని కోర్టుకి వెళ్తే నాకు కోర్టు నోటీస్ వస్తే నేను లీగల్గా మళ్ళీ ప్రొసీడ్ అయ్యానండి. ఒక లాయర్ పెట్టుకోండి, అది రన్నింగ్లో ఉంది. దీనికి మేము ఎలా పోతే మంచిది? సార్, ఆల్రెడీ అది మీరు కోర్టులో ఉందంటున్నారు కదా సార్. కోర్టులో ఉండి ఒక అడ్వకేట్ గైడెన్స్లో మీరు ప్రొసీడ్ అవుతున్నప్పుడు బేసిక్గా ఎథికల్గా చెప్పాలి అంటే మీరు ఇంకొక అడ్వకేట్ని సజెషన్ అడగకూడదు. అంటే తప్పుగా తీసుకోవద్దు, షుడ్ నాట్, అంటే జనరల్ ఒపీనియన్గా అడగచ్చు. కానీ
దానికి సలహా అడుగుదామని అదే స్టేషన్ లో బెదిరించి రాయించుకున్నారు కదా. అవును సార్, ఒకటి బెదిరించి రాయించుకున్నారు అని అంటున్నారు కదా. సో మీతో ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళు మీకు ఫైనాన్స్ అంటే అమౌంట్ ఎలా ఇచ్చారని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, రైట్? అంటే క్యాష్ ఇచ్చామా, ఎంత క్యాష్ ఇచ్చామని రాశారు దాంట్లో. ఒకవేళ క్యాష్ ఇస్తే క్యాష్ 5 లక్షలు క్యాష్ ఇచ్చినట్టు 5 లక్షలకు అమ్మినట్టు రాయించుకున్నారండి. మాదే మీ నాన్నగారు వాటా ఉందని మా నాన్నగారికి రాసిచ్చారు. రాసిస్తే అప్పుడు మేము చూసుకోలేదు. 2000 సంవత్సరం అండి అది సార్. అది 2022లో స్టేషన్కి ఒక కొంతమంది పొలిటికల్ లీడర్లతో భయపెట్టి అది ఆ ఓల్డ్ అగ్రిమెంట్ ని తీసేసి కొత్తగా మాకు 6.5 పైసా వాటా ఉంది డాల్ మిల్లులోని కొత్తగా అమ్మినట్టు రాయించుకున్నారు 5 లక్షలు. అదే అర్థమైంది సార్. ఇప్పుడు వాళ్ళు అమ్మినట్టు రాయించుకుంటే ఆ కన్సిడరేషన్ అమౌంట్ అనేది మీకు ఎలా ట్రాన్స్ఫర్ అయింది, మీరు ఎలా తీసుకున్నారు? ఇన్కేస్ క్యాష్ అదే తీసుకోలేదు, కరెక్టే. ఇది క్రిమినల్ నేచరే కదా. సో వాళ్ళు సార్ మీరు ప్రాపర్టీ ₹1 కోటి అమ్మారు అని ఎదుటి వ్యక్తి అన్నా ఆ ₹1 కోటి మీ చేతికి వస్తేనే అది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఇన్ కేస్ మీరు సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి అక్కడ మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగకుండా అమ్మేశారు అని ఇచ్చేసినా సరే దానికి చెల్లుబాటు ఉండదు. అంటే నేను హై అండ్ లీగల్ టెర్మినాలజీ వాడట్లేదు కావాలని, అందరికీ అర్థం కాదని. అర్థమైందా అండి? సో మీరు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు అన్నారు కాబట్టి ఆ కేసు స్టేటస్ ఏంటో తెలిస్తే చెప్పొచ్చండి. అది ఆల్రెడీ ఇక్కడ 2 ఇష్యూస్. ఒకటి మీకు విట్నెసెస్ ఉన్నారు అని చెప్తున్నారు, రెండవది అమౌంట్ మీకు రాలేదు అని చెప్తున్నారు, మూడవది ఆల్రెడీ మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము అని చెప్తున్నారు. దీంట్లో వితౌట్ సీయింగ్ ఏ డాక్యుమెంట్ బీయింగ్ ఏ ప్రొఫెషనల్ నేను అడ్వైజ్ ఇవ్వకూడదు. అది అంటే వెంకట్ గారు, మనం ముందు నుంచి అంటే షో స్టార్టింగ్ దగ్గర నుంచి మనము ప్రతిరోజు చెప్పేది ఏంటంటే ఏదైనా సమస్య ఉండి ఒక అడ్వకేట్ దగ్గరికి మీరు వెళ్తున్నారు అంటే అడ్వకేట్ ఎలాంటి అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదివరకు ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నారా, లేకపోతే ఎన్ని కేసులు చేశారు, అందులో సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని ఒక మంచి అడ్వకేట్ని ఎన్నుకోండి అని ప్రతిసారి చెప్తాం ఈ షో ద్వారా. కానీ ప్రేక్షకులు కొంతమంది ఏంటంటే తెలియక ఏ అడ్వకేట్ని పడితే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి అంటే వాళ్ళకి అడ్వకేట్లు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వన్స్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఆ కేసులో పురోగతి ఏంటి, దాన్ని ఆయన ఎలా ఛేదిస్తున్నాడు, ఇవన్నీ పట్టించుకోరు. అప్పచెప్పేసామా అయిపోయింది అన్నట్లుంటారు. అలాంటి సందర్భాలు ఇలాంటి డౌట్లు వస్తుంటాయి. అంటే ఆయన కాలర్ ఆయన అడగడం తప్పు కాదు. అంటే నన్ను ఆపే ఒకే ఒక బౌండరీ ఇండెప్త్గా చెప్పడానికి ఒక అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు నేను టెక్నికల్గా గైడెన్స్ ఇవ్వకూడదని. దానివల్ల ఒకే ఒక డ్యామేజ్ చెప్తా, హిజ్ మైండ్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. రేపొద్దు నేను ఫైల్ చూడకుండా నేను వేగ్గా చెప్పకూడదు. అతనేమనుకుంటారంటే నేను కాల్ చేసి మాట్లాడాను, ఆయన పెద్ద అడ్వకేట్ ఏమో, ఆయన ఏంటి ఇలా చెప్పారు. గ్రౌండ్ రియాలిటీ నాకు ఎప్పుడు తెలుసు, ఫైల్ చూస్తేనే కదా తెలిసేది. బట్ మీరు అన్నది కరెక్టే, ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ అనేది మా అడ్వకేట్స్లోనే కాదు అన్ని ప్రొఫెషన్స్లోనే ఉండాలి. క్లయింట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పాలి, బికాస్ దే ఆర్ నాట్ లాయర్స్. దే ఆర్ లాయర్స్, దే డోంట్ కమ్ టు అస్, రైట్? అకౌంటబిలిటీ ఉండాలి, అందరు ప్రొఫెషనల్ అడ్వకేట్స్లోనే ఉందండి అది. I don't say that nobody is explaining the case and it works out in vice versa. Client yada raja tada praja atla.